ఏమీ చేయకుండానే మీ దారిని మీరున్నా సరే మిమ్మల్ని వాళ్ళు పరాభవించారు. ఇలాగే తిమ్మరుసు చదువుకునేటప్పుడు అక్కడ నాపరాళ్ళు ఉంటే అక్కడ కూర్చుంటే పరీక్ష పెట్టేట పలక మీద ఓ చిన్న గీత గీసి దీన్ని చెరపకుండా చిన్నది చేయండి అన్నట్ట. మా కాలంలో బాగా చెప్పేవారు ఈ కథని, తెలివితేటలకి ప్రత్యేక. అందరూ ఏం ఆలోచిస్తున్నారు విద్యార్థులు, గీత ఉంది దాన్ని చెరపకుండా ఆ గీతనే కదా చిన్నది చేయాలి అంటే చెరపాలి కదా, చెరపకుండా చిన్నది ఎలా అవుతుంది అని ఒకడేమో చేత్తో జరిపేస్తున్నాడు, ఒకరు మహానుభావుడు లాలాజలంతో జరిపేస్తున్నాడు, చెరిపేద్దామని చూస్తున్నారు. తిమ్మరుసు అలా కాదు, చెరపకుండా చేయాలన్నారు కదా, అందుకని తిమ్మరుసు తెలివిగా ఆ పలక అందుకుని ఆ గీతను అలాగే ఉంచి దాని కింద పెద్ద గీత గీసేట. అప్రయత్నంగా రెండోది చిన్న గీత అయిందా లేదా, ఇది తెలివి. ఈ సూక్ష్మగ్రహణ శక్తిని విద్యార్థులకు మనం అలవాటు చెయ్యాలి. అందుకే గురువుగారు అప్పుడప్పుడు పొడుపు కథలు, సామెతలు, ప్రకేళికలు, పజిల్స్ లాంటివి ఇస్తూ ఉండాలి. కామన్ సెన్స్ అంటారు, ఇంగిత జ్ఞానాన్ని పెంచాలి. ఇవాళ విద్యార్థుల్లో అది కనపట్ల. ప్రతి దానికి క్యాలిక్యులేటర్ నొక్కుతాడు, ఫోన్ నొక్కుతాడు, లేదా గూగుల్ సెర్చ్లో వెతుకుతాడు.